In this session, we are going to discuss about comparison between electrical and magnetic circuits, as well as we discuss about problems on series magnetic circuit and parallel magnetic circuits. First, let us see the comparison between electrical and magnetic circuits, in which let us see some 19 points in which we'll have the similarities between these electrical and magnetic circuits. అంటే దీంట్లో మనకు అనాలగస్ అంటే ఆల్మోస్ట్ సిమిలర్గా దీంట్లో ఉన్నదాన్ని దీంట్లో ఏమంటాం, దీంట్లో ఉన్నదాన్ని దీంట్లో ఏమంటాం. ఎందుకంటే మనకి ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ అనేవి రెండు కూడా సిమిలర్గా ఉంటాయి కాబట్టి అన్నది డిస్కస్ చేస్తాం. రెండింటి మధ్యలో కంపారిజన్ చేస్తాం. ఒక 14 పాయింట్స్ సిమిలారిటీస్ చూస్తాము, తర్వాత వీటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ చూస్తాం. ఫస్ట్ సిమిలర్ పాయింట్స్ వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఎట్లుంటుందో ఒక క్లోజ్డ్ పాత్ ఉండి సప్లై ఇచ్చినప్పుడు దీంట్లో నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ కూడా మనకు ఒక క్లోజ్డ్ పాత్ ఉంది, దీనికి మనం ఎగ్జైటేషన్ ఇచ్చినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, దీనివల్ల ఫ్లక్స్ ఫ్లో అవుతుంది. ఈఎంఎఫ్ వల్ల కరెంట్ ఫ్లో అయింది, మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ వల్ల ఎంఎంఎఫ్ వల్ల ఫ్లక్స్ ఫ్లో అయింది. అయితే ఇప్పుడు దీంట్లో మనం ఫోర్స్ని ఈఎంఎఫ్ అంటాం, దీంట్లో ఏమంటాం ఎంఎంఎఫ్ అంటాం. ఇది వోల్ట్స్లో మెజర్ చేస్తాం, ఇది ఆంపియర్ టర్న్స్లో మెజర్ చేస్తాం. ఇది ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఇదేమో మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్. దీంట్లో కరెంట్ అంటాం ఫ్లో అయ్యేదాన్ని, దీంట్లో ఫ్లో అయ్యేదాన్ని ఏమంటాం ఫ్లక్స్. ఇక్కడ యాంపియర్స్లో మెజర్ చేస్తాం, అక్కడేమో వెబ్బర్స్లో మెజర్ చేస్తాం. అలాగే ఇక్కడ రెసిస్టెన్స్ అంటాం, రెసిస్టెన్స్ని ఏమని రాస్తాం రో ఎల్ బై ఏ అని రాస్తాం. యాక్చువల్గా రో ఎల్ బై ఏ, ఇక్కడ ఏమని రాస్తాం ఎల్ బై. ఇక రెసిస్టెన్స్ అంటే ఇక్కడ ఏముందమ్మా, రెసిస్టెన్స్ని ఇక్కడ ఏమంటాం రిలక్టెన్స్. ఎలక్ట్రికల్ సర్క్యూట్లోనే ఏమో రెసిస్టెన్స్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ఏమో రిలక్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ని ఏమో ఆర్తో రిప్రజెంట్ చేస్తాం, దాన్ని రో ఎల్ బై ఏ అని రాస్తాం. రిలక్టెన్స్ని ఏమో ఎస్తో రిప్రజెంట్ చేస్తాం, దాన్ని ఎల్ బై మ్యూ నాట్ మ్యూ ఆర్ ఏ అని రాస్తాం. ఇక్కడ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ బై రెసిస్టెన్స్, ఇక్కడ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎంఎంఎఫ్ బై రిలక్టెన్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా, ఇది బాగా అర్థం చేసుకోండి, ఇది ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఎగ్జామినేషన్కి. ఇక్కడ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అని రాస్తున్నాం. ఇక్కడ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఆంపియర్ టర్న్స్ బై రిలక్టెన్స్, నథింగ్ బట్ వెబర్స్. ఇక్కడ కరెంట్ డెన్సిటీ ఉంటుంది, కరెంట్ పర్ యూనిట్ ఏరియా. ఇక్కడ ఫ్లక్స్ డెన్సిటీ ఉంటుంది, ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. ఇక్కడ ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్ అంటాం, ఇక్కడేమో వెబర్ పర్ మీటర్ స్క్వేర్. వెబర్ పర్ మీటర్ స్క్వేర్కి ఇంకో పేరేంటి మనం టెస్లా అని కూడా అంటాం. అలాగే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కండక్టెన్స్ ఉంటుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇక్కడేమో మనకు పర్మియస్ ఉంటుంది, విచ్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ రిలక్టెన్స్. ఇక్కడ మనకు రెసిస్టివిటీ ఉంటే ఇక్కడ పర్మిటివిటీ ఉంటుంది. ఓకే, ఇక్కడ కరెంట్ లీకేజ్ అనేది ఉండదు మనకు. ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కరెంట్ లీకేజ్ అనేది ఉండదు, కానీ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో మనకు లీకేజ్ ఆఫ్ కరెంట్ అనేది ఉంటుంది. మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ఏముంటుంది మనకు కరెంట్ లీకేజ్ అన్నది, ఫ్లక్స్ లీకేజ్ అన్నది జరుగుతుంది. ఇంతకుముందు ఒక టాపిక్ జరిగింది ఫ్రింగింగ్ అన్న టాపిక్. అంటే ఏమవుతుంది మనకు ఫ్లక్స్ లీకేజ్ జరిగి అక్కడ నుంచి కాకుండా వేరే పాత్ర ఫ్లక్స్ ఫ్లో అవ్వడం వల్ల ఏరియా అనేది పెరిగి ఫ్లక్స్ డెన్సిటీ అనేది తగ్గుతుంది, దాన్నే ఫ్రింగింగ్ అంటున్నాం. అంటే ఓవరాల్గా ఇక్కడ మనకు యూస్ఫుల్ ఫ్లక్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వేస్ట్ ఫ్లక్స్, అదే లీకేజ్ ఫ్లక్స్ అనేది ఉంటుంది. అదే దీంట్లో మనకు లీకేజ్ ఆఫ్ కరెంట్ అనేది ఉండదు. అలాగే దీంట్లో రెసిస్టెన్స్ సిరీస్లో మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అప్ టు Rn అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక మ్యాగ్నెటిక్ సిరీస్ సర్క్యూట్ని మనం S ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 ప్లస్ S3 అప్ టు Sn అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక ప్యారలల్ సర్క్యూట్ అనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తాం 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. అలాగే రిలక్టెన్స్ ఒక ప్యారలల్ సర్క్యూట్లో కనుక్కోవాలంటే 1/S ఈజ్ ఈక్వల్ టు 1/S1 ప్లస్ 1/S2 ప్లస్ 1/S3 అప్ టు 1/Sn అట్లా. ఇక్కడ కండక్టివిటీ అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ. ఇక్కడ కండక్టివిటీ అంటే ఇక్కడ ఏముంటుంది మనకు పర్మియబిలిటీ ఉంటుంది, నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ రిలక్టివిటీ. ఇక్కడ ఈఎంఎఫ్ డ్రాప్ ఉంటుంది, అక్కడేమో ఎంఎంఎఫ్ డ్రాప్ ఉంటుంది. ఈఎంఎఫ్ డ్రాప్ని ఐఆర్ అంటాము, ఎంఎంఎఫ్ డ్రాప్ని 5 S అని రాస్తాం, అంతే కదా. ఐ అంటే ఇక్కడ 5, ఆర్ అంటే ఇక్కడ ఎస్, రైట్. అలాగే క్లోజ్డ్ పాత్ కరెంట్ ఫ్లో జరుగుతుంది మనకు. ఇక్కడ క్లోజ్డ్ పాత్లో మనకి ఏం జరుగుతుంది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫ్లో అనేది ఫ్లో అవుతుంది. క్లోజ్డ్ పాత్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫ్లో అవుతుంది, ఇక్కడేమో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంటెన్సిటీని ఏమని రాసుకుంటాము V/D అని రాసుకుంటాము. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ, దీన్ని మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ అంటున్నాము, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అని కూడా అంటాం. H ఈజ్ నథింగ్ బట్ MMF/L, ఆంపియర్ టర్న్స్ పర్ మీటర్. ఓకేనా. ఇక్కడ మనకు యాక్చువల్ ఫ్లక్స్ కరెంట్ మనకు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, ఇక్కడేమో యాక్చువల్గా ఫ్లక్స్ అనేది ఫ్లో అవుతుంది క్లోజ్డ్ పాత్లో. ఇంకా చూసినట్టయితే
ఇవన్నీ కొన్ని డిసిమిలారిటీస్. లైక్ మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్కి ఇన్సులేటర్స్ ఉంటాయి, అంటే మనకు కరెంట్ ఫ్లో అవ్వకుండా ఆపే ఇన్సులేటర్ అనేవి ఉంటాయి, మెటీరియల్ అనేవి ఉంటాయి కరెంట్ ఫ్లో అవ్వకుండా ఆపేవి, లైక్ ప్లాస్టిక్, రబ్బర్ అవన్నీ ఉంటాయి కదమ్మా, వుడ్ అట్లా. అలాగే మ్యాగ్నెటిక్ సర్క్యూట్కి మనకి ఇన్సులేటర్ అనేది ఉండదు. ఎందుకంటే అది మన కట్టె నుంచి కూడా ఫ్లక్స్ ఫ్లో అవుతుంది, వాటర్ నుంచి కూడా ఫ్లక్స్ ఫ్లో అవుతుంది, ఎయిర్ నుంచి ఫ్లో అవుతుంది, ఏ పార్టికల్ నుంచి అయినా ఫ్లక్స్ ఫ్లో అవుతుంది. ఒక చిన్న పేపర్ తీసుకొని ఇటు 2 మ్యాగ్నెట్లు పెట్టినాం అనుకోండి, అతుక్కుంటుంది. అంటే ఫ్లక్స్ అన్నది దేని త్రూ అన్నా వెళ్ళిపోతుంది అది. అందుకే దీనికి మనకి ఇన్సులేటర్లు అనేవి ఉండవు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఒకసారి సప్లై ఇచ్చిన తర్వాత మనకు కరెంట్ అనేది ఫ్లో జరుగుతుంది. సప్లై తీసేసినా మనకు కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. అదే మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అనుకో, మనం ఒక్కసారి ఎనర్జైజ్ చేసిన తర్వాత అప్పటికి కూడా మనం సప్లై తీసేసినా కానీ దాంట్లో కొంచెం ఫ్లక్స్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. దాన్నే రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం అంటాం. రెసిడ్యుయల్ అంటే మనం ఒక్కసారి ఎగ్జైట్ చేసిన తర్వాత కూడా ఎగ్జైట్ చేసి తర్వాత సప్లై తీసేసిన తర్వాత కూడా దానికి కొంచెం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మ్యాగ్నెట్ తీసుకొని దానికి నియర్ బైగా ఏదైనా పిన్ తీసుకోండి, ఏదైనా పిన్ తీసుకొని ఐరన్ పిన్ దానికి రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత ఈ పిన్ తీసుకెళ్ళి ఇంకో పిన్ దగ్గర పెడితే దాన్ని అతుక్కుంటుంది. ఎందుకంటే దాని నుంచి ఒక మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ దీనికి వచ్చేసినాయి. అలాగే ఒక ఎలక్ట్రోమాగ్నెట్ని మనం మ్యాగ్నటైజ్ చేసిన తర్వాత దానికి కొంచెం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ వస్తాయి. మనం సప్లై తీసేసినప్పటికి కూడా దాంట్లో కొంచెం ఫ్లక్స్ అనేది ఫ్లో అవుతుంది. దాన్నే రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం అంటాం, రెసిడ్యుయల్ ఫ్లక్స్ అంటాం. ఓకే, దీస్ ఆర్ సమ్ కంపారిజన్ బిట్వీన్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్. ఓకేనా, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాను. ఎలక్ట్రికల్ సర్క్యూట్లో మనకి ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఉంటుంది, విచ్ డ్రైవ్స్ ద కరెంట్. ఇక్కడ ఎంఎంఎఫ్ ఉంటుంది, విచ్ డ్రైవ్స్ ద ఫ్లక్స్. ఓకే, దీన్ని అబ్జెక్ట్ చేయడానికి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది, కరెంట్ని అబ్జెక్ట్ చేయడానికి, ఇక్కడ ఫ్లక్స్ని అబ్జెక్ట్ చేయడానికి రిలక్టెన్స్ ఉంటుంది. ఇక్కడ కరెంట్ అంటే ఈఎంఎఫ్ బై రెసిస్టెన్స్, ఇక్కడ ఫ్లక్స్ అంటే ఎంఎంఎఫ్ బై రిలక్టెన్స్. ఇక్కడ కరెంట్ డెన్సిటీని కరెంట్ పర్ యూనిట్ ఏరియా, దాన్ని ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్ తీస్తాం. ఇక్కడ ఫ్లక్స్ డెన్సిటీని ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా, దాన్ని వెబర్స్ పర్ మీటర్ స్క్వేర్, దాన్నే టెస్లా అని కూడా అంటారు. కండక్టెన్స్ వచ్చేసరికి మనకి రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. పర్మియన్స్ అంటే మనకు రెసిప్రోకల్ ఆఫ్ రిలక్టెన్స్. ఇక్కడ రెసిస్టివిటీ ఉంటే అక్కడ మనకు రిలక్టివిటీ ఉంటుంది. ఇక్కడ లీకేజ్ కరెంట్ ఉంటుంది, అక్కడ లీకేజ్ ఆఫ్ ఫ్లక్స్ అన్నది జరగదు అసలు. సారీ ఇది రివర్స్ చెప్పిన. ఇక్కడ కరెంట్ అన్నది లీకేజ్ ఉండదు, అక్కడ ఫ్లక్స్ అనేది లీకేజ్ ఉంటుంది. ఇక్కడ సిరీస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ వచ్చి R=R1 + R2 + R3 అట్లా రెసిస్టెన్స్ అని యాడ్ చేస్తాం. ఒక సిరీస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ అంటే అన్నీ రిలక్టెన్సెస్ని యాడ్ చేస్తాం. S1, S2, S3, S4 అట్లా యాడ్ చేస్తాం. ప్యారలల్ అనుకో 1/R=1/R1 + 1/R2. ఇక్కడ 1/S = 1/S1 + 1/S2 అట్లా తీసుకున్నాం. ఇక్కడ కండక్టివిటీ అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ. ఇక్కడ పర్మియబిలిటీ అంటే రెసిప్రోకల్ ఆఫ్ రిలక్టివిటీ. ఇక్కడ ఈఎంఎఫ్ డ్రాప్ని I/R అని రాసుకుంటాం. నాకు ఎంఎంఎఫ్ డ్రాప్ని మనం 5/S అని రాస్తాం. ఇక్కడ క్లోజ్డ్ పాత్లో కరెంట్ ఫ్లో అవుతుంది, అక్కడ క్లోజ్డ్ పాత్లో ఫ్లక్స్ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంటెన్సిటీ ఉంటుంది, అక్కడ మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఇక్కడ మనకు కరెంటు సప్లై ఇచ్చిన వెంటనే కరెంట్ అన్నది 0 అవుతుంది, అక్కడ కరెంట్ అనేది 0 కాదు, ఫ్లక్స్ అన్నది 0 కాదు, కొంత ఫ్లక్స్ అనేది ఫ్లో అవుతుంటుంది. ఈవెన్ ఆఫ్టర్ రిమూవర్ ఆఫ్ ఎంఎంఎఫ్ తీసేసినప్పుడు కూడా, ఎగ్జైటేషన్ తీసేసినప్పుడు కూడా. ఇక్కడ ఇన్సులేటర్లు అన్నీ అవైలబుల్ ఉంటాయి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో, మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ఇన్సులేటర్ అన్నీ అవైలబుల్ ఉండవు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి 19 పాయింట్స్ కూడా మళ్ళీ ఒకసారి చదువుకోండి జాగ్రత్తగా. మ్యాక్సిమం పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే మనకు అన్నిటికీ ఉపయోగపడతాయి, ఈ ఫార్ములాస్ అయినా ఇవైనా. ఓకేనా, ఇప్పుడు ఒక్కసారి ఫార్ములాస్ చూసుకుందాం. ఫ్లక్స్ ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ ఏరియా. ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ అంటే H అంటాం, దిట్ ఈజ్ నథింగ్ బట్ B/μ0μr. ఇది ఒకటి ఫార్ములా తప్పు ఉందని చెప్పిన మీకు. ఇక్కడ ఎఫ్ అని రాయకూడదు, యాక్చువల్లీ ఎంఎంఎఫ్ అని రాయాలి. అది ఇక్కడ కూడా ఎంఎంఎఫ్ అని రాయాలి. ఎఫ్ అంటే ఎంఎంఎఫ్. మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ H/L. H ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ బై L. అలాగే ఫ్లక్స్ డెన్సిటీ మనం μ/H. ఈజ్ నథింగ్ బట్ μ0μr. ఓకే, ఈ ఫార్ములాస్ అన్ని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పుడు ఒక సర్క్యులర్ రింగ్ ఉంది అంటున్నాడు. ఈ క్వశ్చన్ చూడండి, సిరీస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్. క్వశ్చన్ చదవండి ఒకసారి. ఏమంటున్నాడు? ఏ సర్క్యులర్ రింగ్ ఆఫ్ 20 centimeters డయామీటర్ విత్ అన్ ఎయిర్ గ్యాప్ ఆఫ్, చిన్న ఎయిర్ గ్యాప్ ఉంది ఈ రింగుకి, మనకు చేతికి పెట్టుకునే రింగ్ లాంటిదే, చిన్న ఎయిర్ గ్యాప్ ఉంది ఇక్కడ. ఈ సర్క్యులర్ రింగ్ యొక్క డయామీటర్ ఎంత అంటున్నాడు? 20 centimeters అంటున్నాడు. ఓకేనా, ఎయిర్ గ్యాప్ ఎంత ఉందన్నాడు? ఇది ఈ ఎయిర్ గ్యాప్
1 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 mm ఉంది, ఇదేమో 20 సెంటీమీటర్స్ ఉంది. మనం ఏవి తీసుకున్నా మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఏం తీసుకున్నా మీటర్ ఆర్ మీటర్ స్క్వేర్లలో తీసుకోవాలి. ఓకేనా? ఓకే, వీడి ఇచ్చింది ఏంటంటే ఒక సర్క్యులర్ ఐరన్ రింగ్ తీసుకున్నాడు, దానికి చిన్న ఎయిర్ గ్యాప్ ఉంది, అది 1 mm వైడ్ ఉంది, దాని యొక్క డయామీటర్ 20 సెంటీమీటర్స్ ఉంది. ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చేసరికి దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఈ రింగ్ ఎట్లుంది, సర్క్యులర్ రింగ్ ఇది. ఓకేనా? ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది కదా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మనకి ఎంత ఇచ్చిండు, 3.6 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చిండు. క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ యాంపియర్ టన్స్, ఎంత యాంపియర్ టన్స్ అన్నది ఉంటే, యాంపియర్ టన్స్ అంటే ఏంది మనకు ఎంఎంఎఫ్, ఎంత ఎంఎంఎఫ్ ఇస్తే కనుక మనకు దీంట్లో నుంచి ఫ్లక్స్ అన్నది 0.5 మిల్లీ వెబ్బర్స్ ఫ్లో అవుతుంది. దేంట్లో, ఎయిర్ గ్యాప్లో అంటున్నాడు. యాక్చువల్లీ ఇదంతా కూడా ఒక సిరీస్ సర్క్యూట్లే కదా, సిరీస్ సర్క్యూట్లో మనకి ఏంది, ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ కదా, అంటే ఇదంతా కూడా ఫ్లక్స్ అదే ఉంటుంది, సేమ్ ఫ్లక్స్ ఉంటుంది. ఓకే, ఎంత ఎంఎంఎఫ్ ఇస్తే మనకు ఇంత ఫ్లక్స్ వస్తుంది. ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో మనం ఎంత ఈఎంఎఫ్ ఇస్తే ఇంత కరెంట్ వస్తుంది అన్నది కనుక్కోమంటే మనం ఏం చేస్తాము, మనకు కరెంట్ ఆల్రెడీ తెలుసు, ఇక్కడ ఫ్లక్స్ ఆల్రెడీ తెలుసు, ఇంటూ ఎస్ అన్నది క్యాలిక్యులేట్ చేసినాం అనుకో, మనకేం తెలుస్తుంది, ఎంఎంఎఫ్ తెలుస్తుంది. అవునా? మరి ఎస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ ఏమన్నా ఇచ్చిందా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ మ్యూ నాట్ మ్యూ ఆర్, ఆ ఫార్ములా ప్రకారం చేయొచ్చు కదా, ఇవన్నీ డైమెన్షన్స్ ఇచ్చింది కదా, దాని ప్రకారం చేద్దాం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీని యొక్క డయామీటర్ 20 సెంటీమీటర్స్ ఇచ్చిండ్రు. ఏదైనా ఒక సర్క్యులర్ రింగ్ యొక్క డయామీటర్ ఇచ్చి దాని యొక్క సర్కంఫరెన్స్ కావాలంటే మనకి ఏంటి ఫార్ములా, 2πr అని తీసుకోవచ్చు కదా. 2πrని ఏమని రాయొచ్చు మనం, πd. మనకు సర్కంఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ లెంత్, సర్కంఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్, లెంత్, సర్కంఫరెన్స్ నథింగ్ బట్ లెంత్. ఆ లెంత్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఐ రైట్? 2πr ఆర్ πd, డయామీటర్ ఇచ్చింది కాబట్టి దాని నుంచి మనం 2πr ఆర్ πd ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు వాడు ఇచ్చిన డయామీటర్ ప్రకారం చూడండి, 20 సెంటీమీటర్స్ డయామీటర్ ఇచ్చిండు, దాన్ని 0.2 మీటర్స్ కింద తీసుకున్నా, అన్ని మీటర్స్ కింద కన్వర్ట్ చేయాలి కదా. ఈ ఎయిర్ గ్యాప్ని జీతో రిప్రజెంట్ చేద్దాం. 1 mm ఎయిర్ గ్యాప్ని మనం మీటర్స్లోకి రాస్తే ఏమవుతుంది, 1 × 10⁻³ మీటర్స్ అవుతుంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 3.6 సెంటీమీటర్ స్క్వేర్, దీన్ని మీటర్ స్క్వేర్లకు చేయాలంటే × 10⁻⁴ చేసిన. ఫ్లక్స్ వచ్చేసరికి 0.5 మిల్లీ వెబ్బర్స్, 0.5 × 10⁻, మిల్లీ ఈజ్ నథింగ్ బట్ 0.10⁻³ ఓకేనా? ఇవి మనకి ఇచ్చిండు. ఇక్కడ ఒక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక రింగ్, ఐరన్ రింగ్ అన్నాడు వీడు. ఐరన్ రింగ్ యొక్క పర్మియబిలిటీ 800 అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. జనరల్గా ఇది 800 నుంచి 1000 మధ్యలో ఉంటుంది, ఇది ఒకటి అజంప్షన్. ఐరన్ రింగ్ యొక్క పర్మియబిలిటీ ఎంత, మనం 800. ఈ రింగ్ యొక్క డయామీటర్ 20 సెంటీమీటర్స్ ఇచ్చింది కదమ్మా. మరి దీని యొక్క సర్కంఫరెన్స్ కావాలంటే ఏంది, మనం πd చేయొచ్చా సర్కంఫరెన్స్ కావాలంటే. ఇప్పుడు ఇవన్నీ గివెన్ డేటా అమ్మా, మనకు డయామీటర్ ఇచ్చిండు, లెంత్ ఆఫ్ ఎయిర్ గ్యాప్ ఇచ్చిండు, ఎంత లెంత్ 1 mm ఇచ్చిండు. దీని యొక్క లెంత్ కావాలంటే మనం ఏం చేస్తున్నాం, πd చేస్తున్నాం. d ఎంత ఇచ్చిండు, 0.2, ఇది p కాదమ్మా, π × 0.2. ఓకే, π × 0.2. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న యాంపియర్ టన్స్ కనుక్కుందాం, ఇక్కడ డ్రాప్ అయిన యాంపియర్ టన్స్ కనుక్కుందాం, అలాగే ఇక్కడ డ్రాప్ అయిన యాంపియర్ టన్స్ కనుక్కుందాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు టోటల్ యాంపియర్ టన్స్ వస్తుందా, ఆబ్వియస్గా వస్తుంది కదా టోటల్ యాంపియర్ టన్స్. ఇక్కడ డ్రాప్ అయిన యాంపియర్ టన్స్, అక్కడ డ్రాప్ అయిన యాంపియర్ టన్స్ కనుక్కుంటే కనుక మనకు టోటల్ యాంపియర్ టన్స్ వస్తుంది. ఎందుకంటే టోటల్ ఎంఎంఎఫ్ సప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎంఎఫ్ డ్రాప్స్. ఈ సర్క్యులర్ రింగ్లో ఒక ఎంఎంఎఫ్ డ్రాప్ అయింది, ఈ గ్యాప్లో ఒక ఎంఎంఎఫ్ డ్రాప్ అయింది. అవి రెండు క్యాలిక్యులేట్ చేద్దాం మనం ఈ ప్రాబ్లంలో. ఓకేనా? ఇప్పుడు మనకు దీని యొక్క లెంత్ కూడా తెలిసిపోయింది. ఎంత లెంత్, 0.2 × π, లెంత్ వచ్చి 0.2 × π. ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. ఫ్లక్స్ ఎంత, 0.5 × 10⁻³ బై ఏరియా ఎంత, 3.6 సెంటీమీటర్స్ని మనం ఏం రాసినాం, 3.6 × 10⁻⁴ రాసినాం. మన ఫ్లక్స్ డెన్సిటీ ఎంత వచ్చింది, 1.389 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ టెస్లా వచ్చింది మనకు. వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ టెస్లా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ దాని యొక్క ఐరన్
పాత్ ఏదైతే ఉందో ఈ ఐరన్ పాత్ యొక్క ఎంఎంఎఫ్ కనుక్కుందాం. ఎంఎంఎఫ్ కనుక్కోవడానికి మనకు చాలా ఫార్ములాస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఎంఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఇంటూ ఐ. కాకపోతే మనకి నెంబర్ ఆఫ్ టన్స్ కరెంట్ ఇవ్వలేడు కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని ఆంపియర్ టన్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఎల్ అన్న ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా ప్రకారం చేద్దాం. ఇక్కడ అన్ని ఐ ఎందుకు రిప్రజెంట్ చేసిండు అంటే ఐరన్ పాత్ ఎయిర్ గ్యాప్కి వచ్చి జీతో రిప్రజెంట్ చేద్దాం, ఐరన్కి వచ్చేసరికి ఐతో రిప్రజెంట్ చేద్దాం. ఇదంతా కూడా ఐరన్ పార్ట్, ఇదేమో ఎయిర్ గ్యాప్, దీన్ని జీతో రిప్రజెంట్ చేద్దాము, ఇదంతా కూడా ఐతో రిప్రజెంట్ చేద్దాం. అయితే దీని యొక్క కంప్లీట్ ఆంపియర్ టర్న్స్ కనుక్కోవడానికి నేను ఏం ఫార్ములా యూజ్ చేస్తానంటే ఆంపియర్ టర్న్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ ఇంటూ ఎల్, అంటే ఏటీఐ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ ఇంటూ ఎల్. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. కానీ మనకు ఈ ఎల్ఐ అన్నది తెలుసు. ఎక్కడ నుంచి తెలిసింది? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎల్ఐ, అంతే కదా. దాని 20 సెంటీమీటర్స్ ఇచ్చిండు, దాని నుంచి మనం సర్కంఫరెన్స్ కనుక్కున్నాం. మనం కనుక్కోవాల్సింది ఏంది? హెచ్ఐ. హెచ్ఐ ఎట్లా కనుక్కుంటున్నాము? హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు బి బై మ్యూ. ఇది ఒక ఫార్ములా ఉంది కదా, బి బై మ్యూ. హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ డెన్సిటీ బై పర్మియబిలిటీ. హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ డెన్సిటీ ఎంత? ఈ ఐరన్ పాత్కైనా ఇక్కడైనా అంత ఒకటే కదా, సిరీస్ సర్క్యూట్ కాబట్టి. 1.389 బై మ్యూ నాట్ మ్యూ ఆర్. మ్యూ ఈజ్ నథింగ్ బట్ మ్యూ నాట్ మ్యూ ఆర్ కదా. 4π మ్యూ నాట్ వాల్యూ ఎంత? 4π × 10⁻⁻7. మనం దీని యొక్క పర్మియబిలిటీ ఎంత అజ్యూమ్ చేసుకున్నాము? 800. సో 1.389 బై 4. జనరల్ ఐరన్కి పర్మియబిలిటీ 800 ఎలా ఉంటుంది, మీ రిలేటివ్ పర్మియబిలిటీ. సో 1.389 డివైడ్ బై 4π × 10⁻⁷ 800 × 800. ఇది చేస్తే మనకు దీని యొక్క మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ వచ్చింది. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటున్నాం. ఎంత వచ్చింది? 1381.7 ఆంపియర్ టర్న్స్ పర్ మీటర్ వచ్చింది. దీనిలోకి నుంచి ఆంపియర్ టర్న్స్ చేయాలంటే ఈ వచ్చిన వాల్యూని ఇంటూ లెంత్ వేసినాం అనుకో, మీటర్ క్యాన్సిల్ అయితే మనకి ఆంపియర్ టర్న్స్ మిగులుతాయి. సో అందుకే హెచ్ఐ ఇంటూ ఎల్ఐ చేసిన 1381.7 ఇంటూ 0.25 868.13. ఇది ఎంఎంఎఫ్ ఆఫ్ ఐరన్ పాత్. ఇక్కడ డ్రాప్ అయిన ఎంఎంఎఫ్, ఇక్కడ డ్రాప్ అయిన వోల్టేజ్ డ్రాప్ లాంటిది ఎలక్ట్రికల్ సర్క్యూట్లో. ఇప్పుడు ఇక్కడ ఎంత డ్రాప్ అయిందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ ఎయిర్ గ్యాప్లో ఎంత డ్రాప్ అయిందో క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తున్నా, అన్ని జీతో రిప్రజెంట్ చేస్తున్నా కదా, సఫిక్స్ హెచ్జి అంటే ఏంది? మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ ఎట్ ద ఎయిర్ గ్యాప్, విచ్ ఈస్ నథింగ్ బట్ బి బై మ్యూ నాట్ మ్యూ ఆర్. బి బై మ్యూ నాట్ మ్యూ ఆర్ అంటే 1.389 బై 4π × 10⁻⁷ ఇంటూ మ్యూ ఆర్ వాల్యూ ఎంత ఎయిర్ గ్యాప్కి? 1 ఇంటూ 1 ఇక్కడ. అప్పుడు మనకి ఇంత వచ్చింది వాల్యూ. హెచ్జి ఈజ్ ఈక్వల్ టు 110533.1 ఆంపియర్ టర్న్ పర్ మీటర్. ఇప్పుడు దీని నుంచి ఏం కనుక్కుంటాము? మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ నుంచి ఆంపియర్ టర్న్స్ ఇన్ ఎయిర్ గ్యాప్ కనుక్కుంటాం. ఆ ఎయిర్ గ్యాప్ ఆంపియర్ టర్న్స్కి ఏం చేస్తాము? హెచ్జి ఇంటూ ఎల్జీ. ఎల్జీ ఎంత? ఎయిర్ గ్యాప్ యొక్క ఎల్జీ ఎంత? 1 mm. లెంత్ ఎంత? 1 mm ఇచ్చిన లెంత్ 1 mm కాబట్టి దాన్ని 1 × 10⁻³ వేస్తే మనకు మీటర్స్లోకి వచ్చింది. సో ఇది చేయడం వల్ల మనకి హెచ్జీ ఇంటూ ఎల్జీ చేయడం వల్ల 1105.33 ఆంపియర్ టర్న్స్ వచ్చింది మనకు. ఓకేనా? సో ఇక్కడ డ్రాప్ అయిన ఎంఎంఎఫ్ కనుక్కోగలిగినాం, ఇక్కడ డ్రాప్ అయిన ఎంఎంఎఫ్ కనుక్కోగలిగినాం. రెండు కలిపినాం అనుకో టోటల్ ఎంఎంఎఫ్ రాదా? ఈ వాల్యూ ఈ రెండు వాల్యూస్ కలిపితే మన టోటల్ ఎంఎంఎఫ్ వస్తుంది కదా. అట్లా టోటల్ ఎంఎంఎఫ్ కనుక్కుంటున్నాం. సో ఆంపియర్ టర్న్స్ ఇన్ ద ఎయిర్ గ్యాప్, ఆంపియర్ టర్న్స్ ఇన్ ద ఆంపియర్ టర్న్స్ ఇన్ ద ఐరన్. ఇవి రెండు చేస్తే మనకు టోటల్ వాల్యూ 1973.46 ఆంపియర్ టర్న్స్ వచ్చింది. దీన్నే టోటల్ ఎంఎంఎఫ్ అంటున్నాం. ఇంత ఎంఎంఎఫ్ కనుక మనం ఇవ్వగలిగితే ఎంత ఫ్లక్స్ ఫ్లో అవుతుంది ఈ సర్క్యూట్లో? 0.5 mWb అనేది ఫ్లక్స్ ఫ్లో అవుతుంది మనకు. ఓకే, ఇంకోటి సిమిలర్ ఇంకోటి చూద్దాం. అండ్ ఐరన్ రింగ్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, ఇదే టాపిక్. ఐరన్ రింగ్ ఆఫ్ మీన్ లెంత్ 50 centimeters has an air gap of 1 mm, a winding of 200 tons. If the relative permeability of iron is 300, when a current of 1 ampere flows through the coil, find the flux density, neglect the leakage. మన లీకేజ్ అనేది నెగ్లెక్ట్ చేద్దాం. వీడు ఏం అడుగుతున్నాడు? 1 ampere కరెంట్ ఫ్లో అవుతుంది, ఎన్ని టన్స్లకించి?
200 టన్స్లకి నుంచి 1 ఆంపియర్ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు దాని యొక్క ఫ్లక్స్ డెన్సిటీ ఎంత అన్నది అడుగుతున్నాడు మనం. ఓకేనా, దీని యొక్క మొత్తం గివెన్ డేటా రాసేద్దాం మనం. ఫస్ట్ మీన్ లెంత్ ఎంత ఇచ్చిండు ఇక్కడ, దీని యొక్క సర్కంఫరెన్స్ ఎంత ఇచ్చిండు, మీన్ లెంత్ 0.50 సెంటీమీటర్స్ ఇచ్చిండు. 50 సెంటీమీటర్స్ ఇంటూ 10⁻⁻2 వేస్తే ఎంత వస్తుంది మనకు, 0.5 మీటర్స్ వస్తుంది. తర్వాత ఎయిర్ గ్యాప్ వచ్చేసరికి మనకి ఎంత, 1 mm అంటే ఏం రాసుకుంటాం, 1 × 10⁻³ మీటర్స్ అని రాసుకుంటాం. అలాగే ఎన్ అంటే నంబర్ ఆఫ్ టన్స్, n = 200 టన్స్ కదా, 200 టన్స్ రాసేస్తాం. అలాగే ఇది ఎంఆర్ కాదమ్మా, ప్రతి చోట మిస్టేక్ అవుతుంది, దాన్ని మ్యూఆర్ అనాలి. మ్యూఆర్ అంటే 300. మ్యూఆర్ ఈజ్ పర్మియబిలిటీ, రిలేటివ్ పర్మియబిలిటీ. ఈ ఐరన్కి ఉన్న రిలేటివ్ పర్మియబిలిటీ ఎంత, 300. ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, 1 ఆంపియర్ కరెంట్ ఫ్లో అవుతుంది ఈ కాయిల్ నుంచి. ఇవన్నీ టన్స్ ఉన్నాయి, 300 టన్స్ ఉన్నాయి. ఓకేనా. అలాగే మ్యూనాట్ వాల్యూ కూడా రాసేసుకోండి. మనకు స్టాండర్డ్గా మ్యూనాట్ వాల్యూ 4.10⁻⁻7 రాసేసిన తర్వాత ఇప్పుడు మనము టోటల్ ఎంఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంది, సింపుల్ ఫార్ములా ఏంటి మనకు, టోటల్ ఎంఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేయడానికి, టోటల్ ఆంపియర్ టన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్ ఇంటూ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దట్. మనకు నెంబర్ ఆఫ్ టన్స్ ఎంత ఇచ్చిండమ్మా, నెంబర్ ఆఫ్ టన్స్ 300 కాదమ్మా, నెంబర్ ఆఫ్ టన్స్ ఇచ్చింది 200. ఇక్కడ ఇచ్చింది చూడండి, 300 కాదు, 300 అనేది పర్మియబిలిటీ. నెంబర్ ఆఫ్ టన్స్ ఎంత ఇచ్చింది, 200 ఇచ్చిండు. 200 ఇంటూ ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది దాంట్లోకించి 1, 200 ఇంటూ 1 చేస్తే 200 ఆంపియర్ టన్స్ వచ్చింది మనకు. దిస్ ఈజ్ ద టోటల్ ఎంఎంఎఫ్. దిస్ ఈజ్ ద టోటల్ ఎంఎంఎఫ్. మనకు అది కనుక్కోమన్నది ఏంటి, ఫ్లక్స్ డెన్సిటీ కనుక్కోమన్నాడు, ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. మనకి ఏరియా ఇచ్చిండా ఇక్కడ, మరి ఫ్లక్స్ కనుక్కోగలుగుతామేమో, ఏరియా ఇచ్చిండా, ఇవ్వలేదు. కాకపోతే అందుకని మనం డిఫరెంట్ మెథడ్లో చేద్దాం. మనం ఇందులో ఏం చేద్దామంటే, మనకు మ్యాగ్నటైజింగ్ ఫోర్స్కి ఫ్లక్స్ డెన్సిటీకి రిలేషన్ ఫార్ములా ఉంది కదా, దాని ద్వారా వద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఎంఎంఎఫ్ ఇన్ ఎయిర్ గ్యాప్. ఇప్పుడు టోటల్ ఎంఎంఎఫ్ మనకు తెలుసు, దీని ఎంఎంఎఫ్ ఇన్ ఎయిర్ గ్యాప్, ఎంఎంఎఫ్ ఇన్ ఐరన్ పాత్. ఓకేనా, ఈ ఐరన్ పార్ట్ మొత్తం ఇది సపరేట్గా అనుకుందాం. ఎంఎంఎఫ్ కావాలి అంటే సపరేట్గా ఏటీ = hg × LG మనకు ఫార్ములా. అంటే మనం hg కనుక్కోవాలి ఫస్ట్, అంటే మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ కనుక్కోవాలి. hg ఫార్ములా ఏంది, B/μ0μr. ఫస్ట్ ఎయిర్ గ్యాప్ది కనుక్కుంటాం. ఇంతకుముందు ప్రాబ్లంలో ఫస్ట్ ఐరన్ పాత్ చేసి తర్వాత ఎయిర్ గ్యాప్ చేసినాం, ఇప్పుడు ఏమో ఎయిర్ గ్యాప్ చేసి ఐరన్ పాత్ చేసినాం, ఎట్లయినా ఓకే, నో ప్రాబ్లం. hg = B/μ0 అంటే B/4π × 10⁻⁻7 μr is × 1 చేస్తే మనకు hg వచ్చింది. కాకపోతే ఇక్కడ బీ వాల్యూ లేదు కాబట్టి ఆ బి అట్లనే రాసేసుకున్నాం. ఇక్కడ 794.7 బి ఫ్లక్స్ డెన్సిటీ మనకు లేదు కాబట్టి అట్లనే రాసేసినాం. దీని నుంచి ఆంపియర్ టన్స్ ఇన్ ద ఎయిర్ గ్యాప్ రాసినాం. ఆంపియర్ టన్స్ ఇన్ ద ఎయిర్ గ్యాప్ అంటే ఏంది, hg × LG. మనకి LG ఇచ్చినది ఎంత, 1 mm అంటే 10⁻⁻3. సో ఈ వాల్యూ ఇంటూ మల్టిప్లై చేస్తే కనుక మనకు ఇది వాల్యూ వచ్చింది ఫైనల్గా, ఇంటూ లెంత్ మల్టిప్లై చేస్తే 795.775 బి. బి ఈజ్ ద ఫ్లక్స్ డెన్సిటీ, అట్లాగే ఉంచండి అది. నెక్స్ట్ ఎంఎంఎఫ్ ఫర్ ఐరన్ పాత్. ఎంఎంఎఫ్ ఫర్ ఐరన్ పాత్ క్యాలిక్యులేట్ చేయడానికి HI = B/μ0μr. B/μ0μr. HI = వాట్ ఈస్ బి, అక్కడైనా ఇక్కడైనా మనకు కాన్స్టెంటే కదా, మనకు ఇదంతా సిరీస్ సర్క్యూటే కదా, కాబట్టి బి ఎట్లయినా రాసేసి μ0 is 4/10⁻⁻7 ఐరన్ పాత్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మ్యూఆర్ వాల్యూ 300 రాసినాం. 2 కాబట్టి మొత్తం HI = మనకి ఏమైంది, 2652.6 ఇంటూ బి. మనకు బి వాల్యూ తెలియదు, అలాగే రాసుకోండి. ఇప్పుడు టోటల్ ఆంపియర్ టన్స్ ఇన్ ఐరన్ పాత్ ఎంత ఆంపియర్ టన్స్ డ్రాప్ అయింది అంటే HI × L. HI మనకు ఆల్రెడీ 2652.6 ఇంటూ బి వచ్చింది కదా, ఇంటూ లెంత్ ఎంత ఇచ్చిండు మనకు, 50 సెంటీమీటర్స్ ఇచ్చిండు, నథింగ్ బట్ 0.5 మీటర్స్ ఇంటూ 0.5 వేసిన, అది లెంత్. సో మనకు ఎంత వచ్చింది ఇక్కడ, 1326.3 ఇంటూ బి. ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏంటంటే, మనకు ఆంపియర్ టన్స్ ఇన్ ఎయిర్ గ్యాప్ తెలుసు, ఆంపియర్ టన్స్ ఇన్ ద ఐరన్ పాత్ తెలుసు. ఈ రెండు జాయిన్ చేస్తే కనుక మనకేమొస్తుంది, టోటల్ ఆంపియర్ టన్స్ వస్తుంది. అందుకనే మనం ఏం చేస్తాం, టోటల్ ఆంపియర్ టన్స్ ఈజ్ ఈక్వల్ టు
ఏం రాస్తున్నాం, టోటల్ యాంపియర్ టర్న్స్ ఈజ్ ఈక్వల్ టు ఏటీజీ అంటే యాంపియర్ టర్న్స్ ఇన్ ద ఎయిర్ గ్యాప్, యాంపియర్ టర్న్స్ ఇన్ ద ఐరన్ పాత్. ఇదొకటి యాడ్ చేయడం వల్ల టోటల్ యాంపియర్ టర్న్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, 2122 ఇంటూ బి వచ్చింది. కానీ మనకు టోటల్ యాంపియర్ టర్న్స్ తెలుసా, ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం కదా 200. ఆ 200 ఈజ్ ఈక్వల్ టు 2122 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 200. ఆ 200 ఈజ్ ఈక్వల్ టు 2122 ఇంటూ బి, అంతే కదా. ఈ రెండు యాంపియర్ టర్న్స్ని కలిపితే కనుక మనకు టోటల్ యాంపియర్ టర్న్స్ వస్తుంది. ద టోటల్ సప్లైడ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డ్రాప్స్. ఇవి రెండు డ్రాప్స్ లాంటివి కదా, రెసిస్టివ్ డ్రాప్స్ లాంటివి కదా. సో ఇవి రెండు యాడ్ చేస్తే నాకు టోటల్ యాంపియర్ టర్న్స్ వచ్చింది. సో 200 ఈజ్ ఈక్వల్ టు 2122 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 200. దీంట్లోకించి మనం బి క్యాలిక్యులేట్ చేస్తే 200/2122 మనకు 0.0943 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది. దాన్నే టెస్లా అని కూడా అంటాం. అర్థమైందా? ఇట్లా మనం ఫ్లక్స్ డెన్సిటీ కనుక్కోవచ్చు. లేదంటే ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. కానీ మనకు ఇక్కడ ఫ్లక్స్ కనుక్కోవాలంటే కూడా మనకి ఇక్కడ ఇవ్వలేడు, ఏరియా కనుక్కుందామన్నా ఏరియా లేదు. కాబట్టి ఈ మెథడ్లో కనుక్కున్నాం. అలాగే ఒక ప్యారలల్ సర్క్యూట్ చూద్దాం ఇప్పుడు. ఒక షెల్ టైప్ ప్యారలల్ సర్క్యూట్లో మ్యాగ్నెటిక్ సర్క్యూట్ wound with rough iron which is shown in the figure. The central limb has a cross sectional area of, ఇక్కడ ఎయిర్ గ్యాప్ లేదమ్మా ఎక్కడ కూడా, జాగ్రత్త చూడండి. ఈ సర్క్యూట్లో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినప్పుడు ఒక దాంట్లో ఎయిర్ గ్యాప్ ఉండే, ఇప్పుడు దీంట్లో ఎక్కడ ఎయిర్ గ్యాప్ లేదు. పర్లేదు, ఐరన్ పాత్కున్న రిలేటివ్ పర్మిటిలిటీసే మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఒక రఫ్ ఐరన్ తీసుకున్నాడు ఈ షేప్లో. దీనికి ఇక్కడ 15 సెంటీమీటర్స్ లెంత్, ఇదంతా 35 సెంటీమీటర్స్, ఇదంతా 35 సెంటీమీటర్స్. దీని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా 8 సెంటీమీటర్స్ అంట. సెంటర్ లింబ్ ఉంది కదా, ఈ సెంటర్ లింబ్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత, 8. అదే సైడ్స్ లింబ్స్ ఉన్నాయి కదా, ఆ రెండు సైడ్స్ లింబ్స్ క్రాస్ సెక్షన్ ఏరియా 4 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా? సెంటర్ లింబ్ ఏమో 8 సెంటీమీటర్ స్క్వేర్, సైడ్ లింబ్స్ ఏమో 4 సెంటీమీటర్ స్క్వేర్. సెంటర్ దాన్ని మనం సితో రిప్రజెంట్ చేద్దాం, సైడ్ లింబ్స్ని ఏమో ఎస్తో రిప్రజెంట్ చేద్దాం. ఓకేనా? ఇదొక సైడ్, ఇదొక సైడ్. ఇవి రెండు సైడ్లు సేమ్ లెంత్ సేమ్ ఇది ఉంది కాబట్టి మనం ఇక్కడ డ్రాప్ కనుక్కుంటే సరిపోతుంది కదా. ప్యారలల్ సర్క్యూట్లో ఇది రెండు వోల్టేజెస్ తీసుకోం కదా అక్కడ ఇక్కడ. అలాగే ఇక్కడ ఈఎంఎఫ్ ఇక్కడ ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ఈఎంఎఫ్ వస్తుంది. లేకపోతే ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేసినా టోటల్ ఈఎంఎఫ్ వస్తుంది మనకు. ఇది ప్యారలల్ సర్క్యూట్ కాబట్టి ఆ ఎంఎంఎఫ్ అనేది ఈక్వల్ ఉంటుంది దాంట్లో. మనం ప్యారలల్ సర్క్యూట్లో 2 ఎంఎంఎఫ్లు యాడ్ చేయం కదా, 2 ఈఎంఎఫ్లు యాడ్ చేయం కదా. అలాగే ఇది కూడా. ఇప్పుడు మనకేమొచ్చింది, సెంటర్ లింబ్ యొక్క లెంత్ 15 సెంటీమీటర్స్, రెండు సైడ్స్ లింబ్స్ 35 సెంటీమీటర్స్, సెంటర్ లింబ్ యొక్క డయామీటర్ 8 సెంటీమీటర్ స్క్వేర్, సైడ్ లింబ్స్ యొక్క డయామీటర్ 4 సెంటీమీటర్ స్క్వేర్. డయామీటర్ అంటున్నా, సారీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సెంటర్ లింబ్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 8 సెంటీమీటర్ స్క్వేర్, సైడ్ లింబ్స్ 4 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ ద యాంపియర్ టర్న్స్ ఆన్ సెంటర్ లింబ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద ఫ్లక్స్ ఆఫ్ 1 మిల్లీ వెబర్ ఇన్ ద సెంటర్ లింబ్. సెంటర్ లింబ్లో ఎంత యాంపియర్ టర్న్స్ ఇస్తే కనుక మనకు 1 మిల్లీ వెబర్ అన్నది ఫ్లో అవుతుంది. అంటే ఇది ప్యారలల్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ 1 మిల్లీ వెబర్ అన్నది ఫ్లో అవుతే ఇటు డివైడ్ అవుతుంది కదా, అప్పుడు ఇటు ఎంత ఫ్లో అవుతుంది, 0.5, ఇటు 0.5 ఫ్లో అవుతుంది. ఎందుకంటే రెండు మ్యాగ్నెటిక్ పాత్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు ఇట్ హెస్ ఫౌండ్ దట్ BH curve for the rough iron ampere turns per meter corresponding flux density 1.25 Tesla is 500. ఓకే, BH కర్వ్ ద్వారా మనకు కొన్ని వాల్యూస్ ఇచ్చేసిండు. ఏమి ఇచ్చిండు, మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ వాల్యూ ఇచ్చిండు, అలాగే ఫ్లక్స్ డెన్సిటీ వాల్యూ కూడా ఇచ్చిండు. మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ ఎంత ఇచ్చిండు, H ఈజ్ ఈక్వల్ టు 500, ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ 1.25 సెంటీమీటర్స్. రైట్, ఇప్పుడు అన్నీ మనం దీని యొక్క గివెన్ డేటా రాసుకుందాం. సి అంటే ఏంది, సెంటర్ లింబ్. ఎస్ అంటే ఏంది, సైడ్ లింబ్. ఓకేనా? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సెంటర్ లింబ్ ఇస్ 8 × 10⁸ సెంటీమీటర్ స్క్వేర్ కదా, దాన్ని మీటర్స్లకు మారుస్తున్నా. 8 × 10⁻⁻4 మీటర్ స్క్వేర్. సైడ్ లింబ్ వచ్చేసి 4 × 10⁻⁻4 మీటర్ స్క్వేర్. సెంటర్ లింబ్ యొక్క ఫ్లక్స్ వచ్చి 1 × 10⁻³ వెబర్స్ రావాలి. ఆ ఫ్లక్స్ రావాలంటే ఎంత ఎంఎంఎఫ్ ఇస్తే వస్తుంది, ఎంత యాంపియర్ టర్న్స్ ఇస్తే వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకేనా? మనం ఇండివిజువల్గా రెండింటి యొక్క యాంపియర్ టర్న్స్ కనుక్కొని ఇవి రెండు యాడ్ చేస్తే మనం టోటల్ ఫ్లక్స్ వస్తుంది మనకు. ఇప్పుడు ఫ్లక్స్ పర్
యూనిట్ ఏరియా ఇచ్చింది కదా ఆల్రెడీ 1.25, మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా అంతే వస్తుంది చూడండి. 1 మిల్లీ వెబర్ బై 8 × 10⁻⁴ చేసినా కానీ మనకు 1.25 టెస్లానే వచ్చింది. ఇప్పుడు దీని నుంచి మనకు ఆంపియర్ టర్న్స్ ఇన్ సెంటర్ లింబ్ కనుక్కుంటున్నాం. ఓకేనా. ఆంపియర్ టర్న్స్ ఇన్ సెంటర్ లింబ్ ఎంత? హెచ్సి ఇంటూ ఎల్సి. సి ఈజ్ నథింగ్ బట్ సెంటర్ కదా. హెచ్సి ఈజ్ నథింగ్ బట్ ఎంత వచ్చింది? 500 ఇంటూ 0.15 చేస్తే ఎంత వచ్చింది మనకు? 75 వచ్చింది. ఇది సెంటర్ లింబ్ యొక్క ఆంపియర్ టర్న్స్. అలాగే సైడ్ లింబ్ యొక్క ఆంపియర్ టర్న్స్ కావాలంటే ఏంది? మనకు ఇక్కడ నుంచి వచ్చే ఫ్లక్స్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? మనకు 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది కాబట్టి మనకు 1 మిల్లీ వెబర్ కాస్తే ఇటు 0.5 ఇటు 0.5 అవుతుంది కదా. ఏదైనా ఒకటి తీసుకోవాలి 0.5. ఇది తీసుకొని ఈ పార్ట్ చేద్దాం. ఈ పార్ట్ది చేస్తాం కాబట్టి 1 × 10⁻³ చేస్తే 0.5 మిల్లీ వెబర్స్ వచ్చింది. ఇప్పుడు దీని యొక్క మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ ఆల్మోస్ట్ సిమిలరే ఉంటుంది BH² ద్వారా. సో 500 ఆంపియర్ టర్న్స్. సో దీంట్లోకి మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆంపియర్ టర్న్స్ ఇన్ ద సైడ్ లింబ్ ఎంత వచ్చింది? 175 వచ్చింది. సెంటర్ లింబ్దేమో 75 వచ్చింది, సైడ్ లింబ్దేమో 175 వచ్చింది. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకు టోటల్ ఆంపియర్ టర్న్స్ వస్తుంది. ఆ టోటల్ ఆంపియర్ టర్న్సే మనం ఎగ్జైటేషన్ ఇచ్చేది. ఎంత ఆంపియర్ టర్న్స్ మనం ఇక్కడ సప్లై చేయగలిగితే, ఇక్కడ డ్రాప్ అయింది 75, ఇక్కడ డ్రాప్ అయిందేమో 75, ఇక్కడ డ్రాప్ అయిందేమో 175. ఈ రెండు కలిపితే మనం టోటల్ ఎగ్జైటేషన్ ఇచ్చిన ఎంఎంఎఫ్ వస్తుంది. ఈ ఎంఎంఎఫే మనకు 1 మిల్లీ వెబర్ ఫ్లక్స్ అనేది ఫ్లో చేస్తుంది. కాబట్టి మనం ఈ రెండు యాడ్ చేయాలి. 75 + 175. ఇక్కడ AT ఈజ్ నథింగ్ బట్ టోటల్ ఆంపియర్ టర్న్స్ ఈజ్ ఈక్వల్ టు ATC, దట్ ఈస్ ద ఆంపియర్ టర్న్స్ ఎట్ సెంటర్ లింబ్. ఇదేమో మనం జనరేట్ చేసే ఎంఎంఎఫ్. దీనివల్ల ఇక్కడ ఒక డ్రాప్ వస్తుంది, దాన్ని సెంటర్ లింబ్ ఆంపియర్ టర్న్స్ అంటాం ATC. ఇక్కడ సైడ్ లింబ్ ఆంపియర్ టర్న్స్. 75 + 175 total 250 mmf or ampere turns is required to produce the flux of 1 milli Weber. అర్థమైంది అనుకుంటా. కొన్ని ప్రాబ్లమ్స్ నేను హోంవర్క్ ఇస్తాను. ఇది వీడియో 5, వీడియో 2 ఏం లేదు. వీడియో 4, వీడియో 5 అట్లా సీక్వెన్స్కి ఇచ్చేసాను. వీడియో 2 ఒకటి మిస్ అయిపోయింది. కాకపోతే టాపిక్స్ అన్నీ కవర్ అయిపోయాయి. దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నేను కొన్ని వాట్సాప్లో పెడతాను. అవి మీరు ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా.